ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక మేజర్ ఇష్యూ మీద ఇక్కడున్న ప్రజలకు ఇక్కడున్న ఎన్ఆర్ఐస్కి ఈ ప్లాట్ఫామ్ ద్వారా అడ్రస్ చేసిన ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకో వర్షన్లో చెప్పాలనుకుంటే మనం ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మన బదులు ఇంటర్మీడియట్లో తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాసి తర్వాత ఇంజనీరింగ్ మన కోసం చదివి మన ఇంటర్వ్యూలు మన వైవాలు చేసి వీసా కోసం అతని లైన్లో నిలబడి మనల్ని ఇక్కడికి తీసుకొని వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్తూ ఉంటాడు సత్యానాథలే నా వల్ల మీరందరూ వచ్చినది ఆయన పుణ్యాన్ని. మనకు ఫీజులు కట్టినవాడు ఎక్కడ పోయినాడో తెలియదు, మనకు చదువు చెప్పిన వాళ్ళు ఎక్కడ పోయినాడో తెలియదు, మన ఇంటర్వ్యూ చేసిన వాడు ఎక్కడ పోయినాడో తెలియదు. ఇతను వచ్చి నేనే చేసినాను అంటాడు. సరే దరిద్రం భరిస్తానా, ఎన్నాళ్ళు భరిస్తామో అది కూడా చూడాల్సి వస్తుంది. సో ఓవరాల్గా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్, ఎడ్యుకేషన్ ఈ రెండూ కూడా ఎక్కడైనా చూసుకుంటే ముఖ్యంగా మన భారతదేశంలో ఇట్స్ కార్పొరేట్ శాసించే శక్తులు మెడికల్ ఫీల్డ్లో కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కావచ్చు. నేను దట్స్ రీజన్ మా ధర్మవరంలో ఈ చైనా కాలేజీలన్నీ తీసేసిన. చైనా కాలేజీలు అంటే చైతన్య నారాయణ కాలేజీలు. నేనైతే ఇట్లా అంటే రాత్రిపూట కాకుండా పొద్దునపూట తిరుగుతా అంటే ఒక పెద్ద అపార్ట్మెంటు 2000 మంది పిల్లలు కేవలం 4 బాత్రూమ్లతో బాగా కనపడింది అనమాట. వెళ్ళి అడిగా ఏంది స్కూల్కి ఏంది పర్మిషన్స్ అంటే కాలేజీకి కేవలం 28 కాలేజీలు ఒకటే ప్లే గ్రౌండ్ చూపించుకొని పర్మిషన్ తెచ్చారు. సో వాళ్ళ కోవిడ్ టైంలో నేను ఒక టైం ఇచ్చి యూ హ్యావ్ టు 1 year లోపల రెక్టిఫై చేసుకోండి, అదర్వైజ్ మీరు తీసేయాల్సి వస్తుందని. యాజ్ యూజువల్గా రెక్టిఫై చేసుకోరు కదా, వాళ్ళ గ్రౌండ్ ఉండి అవన్నీ దొరకవు కాబట్టి 1 year తర్వాత ఇప్పటికీ లేవు మా ధర్మవరం. సో ఆ పద్ధతిలో ఐఎమ్ అగెనిస్ట్ టు దిస్. ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మెడికల్ కానీ ఈ రెండు సర్వీసెస్ ప్రైవేటైజేషన్కి చేస్తే ఏ విధంగా ప్రజల్ని పీక్కదింతారు అనేది మనం అందరం చూస్తున్నాం. సో అదే పద్ధతిలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రెండు ఇన్స్టిట్యూట్స్ని నాడు నేడు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చి నవ్ ఐ విల్ డిస్కస్ ఓన్లీ అబౌట్ ది మెడికల్ సిస్టమ్. మనం తీసుకున్న రిఫార్మ్స్ ఎలా, దాని తర్వాత మీరు ఏదైనా ఉంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్లో చెప్తాను. దట్ ఇంక్లూడ్స్ రష్యా చమురు ఒప్పందాలైనా సరే నాకు ఇబ్బంది ఏం లేదు. ఆ విధంగా ఒక నాడు నేడు అనే కార్యక్రమం తీసుకున్నాడు. సో నేను బిఫోర్ కమింగ్ టు ద మెడికల్ కాలేజెస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ గ్రౌండ్ లెవెల్ అనేది చెప్తాను. ఒక్కొక్క గ్రామంలో సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చిన తర్వాత అక్కడున్న పాపులేషన్ సెన్సెస్ని బట్టి దీనిలను బట్టి ఆ గ్రామంలోనే ఒక చిన్న హాస్పిటల్, అర్బన్ హెల్త్ సెంటర్స్ అని పెట్టారు. అర్బన్ హెల్త్ సెంటర్స్ టౌన్లో పెట్టారు, దట్ హెల్త్ క్లినిక్స్ అని పెట్టారు, విలేజ్ హెల్త్ క్లినిక్స్. అక్కడ ఒక డాక్టరు, ఒక హెడ్ నర్సు, 2 సిస్టర్స్ ఉంటారు. సో ఎందుకు అంటే అక్కడున్న ఆ పాపులేషన్ పెట్టుకొని వాళ్ళందరూ అక్కడికే రావాలి, అక్కడే ట్రీట్మెంట్ తీసుకోవాలి. వాళ్ళకి అక్కడ సరైన ట్రీట్మెంట్, మెడిసిన్ అంతా ఫ్రీగా ఇస్తూ సరైన ట్రీట్మెంట్ లేకపోతే లోకల్ పిహెచ్సికి వెళ్ళాలి. ఆ పిహెచ్సిస్ కూడా మన ఏపీలో మండలానికి ఒక పిహెచ్సి కంపల్సరీగా ఉండాలి, ఎవ్రీ మండలంలో ఒక పిహెచ్సి ఉండాలి అనే ఉద్దేశంతో దగ్గర 177 పిహెచ్సిస్ గతంలో లేని చోట ఆ పిహెచ్సిస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ హాస్పిటలైజేషన్ అన్నీ కూడా మళ్ళీ అప్గ్రేడేషన్ ఆఫ్ ది హాస్పిటల్స్ కూడా చేయడం జరిగింది. అంటే అక్కడున్న స్ట్రెంత్ను బట్టి ఇవన్నీ కూడా మామూలుగా గతంలో అప్గ్రేడేషన్ అంటే ఏదో ఒక జీవో వచ్చేది, హెచ్ఆర్లలో 10 మంది డాక్టర్లు ఉండాలా, ఇంతమంది నర్సులు ఉండాలా, ఇంతమంది స్టాఫ్ ప్యాటర్న్ అని చెప్పేసి ఒక హెచ్ఆర్ ప్యాటర్న్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇంప్లిమెంటేషన్ అయ్యేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏపీలో వీళ్ళందరూ చెప్తుంటారు ఉద్యోగాలు లేదు. 58,000 ఉద్యోగాలు కేవలం మెడికల్ ఫీల్డ్లోనే మనం ఇవ్వడం లేదు. 1-2 కాదు, 58,000 ఉద్యోగాలు. దీనిలో ఎవరి రికమెండేషన్ కూడా అవసరం లేకుండా చాలామంది నర్సు ఉద్యోగాలకు మా దగ్గరకు వచ్చేవాళ్ళు. మామూలుగా అనుకో, పోయిన గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినారు అంటే చట్టపరంగా ఏ పని కాకపోతే ఇనెలిజిబుల్ అయితే మన దగ్గరకు వచ్చేది, మన నోట్తో అనిపించుకోవాలని, అంతకంటే వేరేది ఏంది లేదనమాట. ఎందుకంటే ఆడ ఒకవేళ ఉంటే కానీ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. మాకేం పని పెట్టినారు, ఏం పని లేదు అప్పుడు అనమాట. అంటే ఉంటే వాలంటీర్ చేసేవాడు, లేదంటే సచివాలయం చేసేవాడు, ఆ 2 చోట్ల ఇనెలిజిబుల్ అయితేనే మన దగ్గరికి వచ్చి అడిగేవాడు, మేము కూడా ఏం చేయలేమని చెప్పేవాడు.
సో ఈ నర్సులు ఇవన్నీ కూడా సెలెక్షన్ కూడా ఓన్లీ రిజర్వేషన్స్ అండ్ మార్క్స్ తగ్గట్టుగానే తీసుకున్నారు. మీరు ఎక్కడైనా కానీ సచివాలయం ఇంతమందిని 1.3 మెంబర్స్ని 1.3 lakh మెంబర్స్ని సచివాలయంలో చేసిన ఎక్కడ ఒక రికమెండేషన్ చెల్లలేదు. ఎక్కడే ఒకటి ఇది అని ఇప్పుడు మన రాసిన డిఎస్సిలో 4 సార్లు పేపర్ కూడా ఇవ్వకోకుండా డిఎస్సిది ఏదో జరిగిందని చెప్పి చూస్తుంది. సో 58,000 మందిని చేసినారు. డాక్టర్స్ ఎవరైనా సరే వాకిన్ చేసేస్తే ఉద్యోగాలు ఇప్పించే ఆ టైంలో ఆ విధంగా తీసుకొని రావడం జరిగింది. అది హాస్పిటల్ అప్గ్రేడేషన్. నా దాంట్లో కూడా బేసిక్గా నేను విజిట్స్ పోయినప్పుడు కూడా హాస్పిటల్ విజిట్స్ పోయినప్పుడు అక్కడ చిన్నపిల్లలు వీళ్ళు దీని తర్వాత ఇబ్బందిగా ఉంటుందని నేను ఒక హాస్పిటల్ తీసుకొని వచ్చి కట్టించాను. మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఒకటి తీసుకొని వచ్చి 50 బెడెడ్ కట్టించాను. ఈరోజు పాపం అది నేను కట్టించానని ఇవన్నీ ఉన్నాయని చెప్పి దాన్ని ఏదో డయాలసిస్ సెంటర్ చేసినారు అనుకోండి, దాంట్లోకి పెట్టేసినారు. సో ఆ విధంగా ఇది. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో గతంలో అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడు పోయిండర్లే, ఎప్పుడు ఏం పని ఉంటుంది దానిలోకి అంత బెంగళూరు హైదరాబాద్ బ్యాచ్లు కదా. సో అర్బన్ హెల్త్ సెంటర్స్ అని ఉండేటివి. గతంలో నా కాన్స్టిట్యున్సీలో కేవలం 3 మాత్రమే ఉంటే 3+3 కొత్తగా 3 తీసుకొని రావడం జరిగింది. అంటే ఎవ్రీ 30,000 పాపులేషన్కి ఖచ్చితంగా ఒక హాస్పిటల్ ఉండాలి అర్బన్ హెల్త్ సెంటర్స్. అంటే సిహెచ్సిస్ కాకుండా, సిహెచ్సిస్ 100 బెడెడ్ హాస్పిటల్, అది కాకుండా మీ ఏరియాలోనే ఉండాలని. కావాలంటే మీరు మీ టౌన్లో పోయి అడగండి కొత్తగా ఏమైనా హాస్పిటల్స్ ఈ విధంగా అర్బన్ హెల్త్ సెంటర్స్ వచ్చాయా అని చెప్పేసి. ఈ విధంగా మనము అర్బన్ హెల్త్ సెంటర్స్ను కూడా తీసుకొని రావడం జరిగింది. ఎవ్రీ అర్బన్లో టౌన్లో 30,000 పాపులేషన్ ఉంటే ఒక హాస్పిటల్ లాగా ఆ ప్రాంతంలో ఒక 4 ఆ పాపులేషన్ కవర్ అయ్యే విధంగా ఆ విధంగా హాస్పిటల్స్ తీసుకురావడం. అన్నిటికంటే బేసిక్ ఏంది చేసినామంటే ప్రతి ఇంటింటికి దగ్గరికి కూడా ఇంత సిస్టమ్ ఏర్పాటు చేసినాం కదా, వీళ్ళందరినీ ఊరికనే ఉంచలేం కదా. ప్రతి ఇంటింటికి దగ్గరికి కూడా జగనన్న ఆరోగ్య సురక్ష అనే ఒక కార్యక్రమం చేసినాం. జగనన్న ఆరోగ్య సురక్ష అని ఒక ప్రాంతంలో మొత్తం స్పెషాలిటీ డాక్టర్స్ అందరినీ పిలిపిస్తాం. ప్రతి ప్రజల్ని తీసుకొని వస్తాం. వాళ్ళకి బీపీ షుగర్ మొత్తం చెకప్స్ అన్నీ చేయించేసి వాళ్ళనందరినీ కూడా అక్కడ ట్రీట్మెంట్ అవుతుందా లేకుంటే కార్పొరేట్ హాస్పిటల్కి పంపించాలి. దీస్ ఆర్ ఆల్ రెవల్యూషనరీ థింగ్స్. మనం ఒక వైద్యం విషయంలో మనం తీసుకున్న పెద్ద రిమార్కబుల్ స్టెప్స్ ఏమైనా ఉన్నాయంటే అంత పెద్దగా తీసుకున్నది. ఇవన్నిటికీ మించి మెడికల్ కాలేజెస్ 17 మెడికల్ కాలేజెస్ తీసుకొని రావడం జరిగింది. ప్రతి మెడికల్ కాలేజ్కి ఇంటిగ్రేటెడ్గా 500+ బెడెడ్ హాస్పిటల్ కూడా ఇంటిగ్రేటెడ్గా తీసుకొని రావడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ ది స్టెప్స్ దట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మనం అందరం తీసుకున్నది అనమాట. చాలామందికి తెలియకపోవచ్చు. సరే, దీని వెనకాల ఉండేది ఏంది, దీని గురించి ఆలోచిస్తే కదా, గతంలో కూడా ఇదే దాంట్లో 1992లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఒక 12 మెడికల్ కాలేజెస్ అండ్ డెంటల్ కాలేజెస్ తీసుకొని రావాలి అని ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు గవర్నమెంట్లోనే ఎన్టీఆర్ హిమ్సెల్ఫ్ అండ్ తెలుగుదేశం పార్టీ కూడా అందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది.